ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అత్యుత్సాహం చూపిన విషయం తెలిసిందే. మొదట మార్నిష్ లబిషేన్ పై బంతి విసిరేసిన సిరాజ్ అనంతరం ట్రావిస్ హెడ్ పై మాటల తూటాలు పేల్చాడు. అవుట్ చేసిన ఆనందంలో హెడ్ కు ఆవేశపూరిత సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆడింది చాలు, చెల్ పోబే అన్నట్లు సైగలు చేశాడు. అందుకు హెడ్ అదే రీతిలో బదిలిచ్చాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. హెడ్ పై నోరు పారేసుకుని సిరాజ్ ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో విలన్ గా మారాడు. అంతేకాదు, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం సిరాజ్ ను తప్పుబట్టారు. స్లెడ్జింగ్ చేయడానికి పరిమితులు ఉంటాయని, వాటిలో లోబడే ప్రవర్తించాలని సిరాజ్ కు సర్ది చెప్పారు. మొత్తానికి చూస్తుంటే ఈ గొడవ సర్దు మొనిగినట్టే కనిపిస్తుంది. మూడో రోజు ఆటలో అనగా ఈ రోజు సిరాజ్, ట్రావిస్ హెడ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మూడో రోజు ఆటలో సిరాజ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రాగా ఆ సమయంలో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ అతనితో ఏదో సంభాషించాడు. దాంతో నిన్న ఈ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఈ రోజు మూడో రోజు పరిష్కరించుకున్నట్లున్నారు. ఇకపోతే ఈ రెండో టెస్టు విషయానికి వస్తే పింక్ బాల్ పోరులో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తైపోయింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగుల వద్ద ఆల్అౌట్ కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 336 పరుగులు చేసింది. ఇందులో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లోని 140 పరుగులు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకి ఆల్అౌట్ అయి కమిన్స్ జట్టుకు 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ టార్గెట్ ని 20 బంతుల్లోనే ఛేదించారు.